వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే ఎందుకు ఇక్కడికి వచ్చామంటే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మీద ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బలైపోతున్నారు. సో ఇప్పుడు అదే కోణంలో బయ్యా సన్నీ యాదవ్ ఎంతో ఫేమస్ అయిన యూట్యూబరు, వ్లాగ్స్ చేసుకుంటూ వివిధ దేశాలు బైక్ మీద జర్నీ చేసుకుంటూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే అతను బెట్టింగ్కి బలైపోయాడు. సో అసలు దాని గురించి మాట్లాడడానికి సీనియర్ యాంకర్ నరేష్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. నరేష్ గారు చెప్పండి, ఏంటి అసలు బయ్యా సన్నీ యాదవ్ మీద ఎలాంటి కేసు నమోదైంది, ఏంటి పరిస్థితి? బయ్యా సన్నీ యాదవ్కి ముందే 1 వీక్ 10 days ముందే లోకల్ బై నాని పెద్దగా చదువుకోలేదని కూడా విన్నాం. వీళ్ళు అంటే టిక్టాక్ దగ్గర నుంచి వీరు ఇన్ఫ్లుయెన్సర్లుగా, బయ్యా సన్నీ యాదవ్ అయితే యూట్యూబర్లు, తెలుగు మోటో వ్లాగర్గా ఆయన చాలా వరకు తిరిగినాడు, చాలా ఏరియాస్ తిరిగినాడు, బార్డర్లు క్రాస్ చేసిండు, మన కంట్రీ బార్డర్లు క్రాస్ చేసి చాలా వ్లాగ్ చేసిండు. మన వ్లాగ్ చూడడానికి ఇష్టపడుతుంటాం. మంచి పేరు వచ్చింది బయ్యా సన్నీ యాదవ్కి. సో అలాంటి బయ్యా సన్నీ యాదవ్ కూడా ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. అంటే ఈ యొక్క యాప్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్లో భాగంగా, అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇప్పుడు లోకల్ బై నాని టిక్టాక్ నుంచి ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చింది. బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్, అంటే యూట్యూబర్ అయినా ఇన్ఫ్లుయెన్సర్లు అయినా వాళ్ళని మనం ఫాలో అవుతుంటాం. సో మనం అంటే ఈ ఫీల్డ్లో, డిజిటల్ మీడియా ఫీల్డ్లో ఉన్నాం. యూట్యూబ్ అంటే ఏందనేది అవగాహన, మనకు బార్డర్స్ తెలుసు. కానీ చాలామంది బయట ఉండి వాళ్ళు ఇన్స్టాలో ఫాలో అయ్యే వారికి, యూట్యూబ్లో ఫాలో అయ్యే వారికి ఏముంటుందంటే, వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తుంటారు, వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు. ఎలా అయితే మా హీరోలని మనం తీసుకుంటామో అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లని, యూట్యూబర్స్ని, షణ్ముఖ్ జశ్వంత్ కానీ, లోకల్ బై నాని కానీ, బయ్యా సన్నీ యాదవ్ని ఎక్కువ మంది ఫాలో చేస్తుంటారు. అంటే వాళ్ళు చేసేది, అరే ఇలా చేస్తే బాగుంటుందేమో, బయ్యా సన్నీ యాదవ్ చేస్తుంటే మనం చేయొద్దా అనే ఒక దాంట్లో ఉంటారు. లోకల్ బై నాని మన రీసెంట్గా ఆయనను అరెస్ట్ చేసినప్పుడు మనం ఒక వీడియో వైరల్ అయింది. వాళ్ళ భార్య వచ్చి 20,000 అడిగితే 30,000 ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నావు అంటే, నేను ఇట్లా డబ్బులు పెడుతున్నాను పలానా ఆ బెట్టింగ్ యాప్లో, ఇలా వచ్చేస్తున్నా, ఇన్వెస్ట్ చేసినాను, మీరు కూడా చేయండి. వస్తాయని కదా. చాలా మందికి యూత్కి ఎట్లుంటుంది, మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం. సో ఏ వర్క్ లేనప్పుడు, చదువుకున్న తర్వాత ఏ వర్క్ లేనప్పుడు, సరైన అవకాశం లేదా సరైన జాబ్ మనకు రానప్పుడు టైంపాస్ చేస్తుంటాం ఇంటి దగ్గర. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చూసినప్పుడు, అరే ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా, మనం కొన్ని చైన్ ప్రాసెస్ మనం చూస్తుంటాం. ఏ వర్క్ లేకుండా 3,000 ఇన్వెస్ట్ చేస్తే వీక్లీ 500 వస్తాయి. చైన్ ప్రాసెస్ చూస్తాం, స్కామే. ఇలాంటి చైన్ ప్రాసెస్లో చాలా మంది, అరే డబ్బులు పెట్టి ఒకసారి 5,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు వారానికి పడుతూ ఉంటాయి, మన పెట్టిన డబ్బులు వస్తాయి, మిగతాదంతా లాభమే అనే ఉద్దేశం మనకు ఉంటుంది. అంటే మనలాంటి యూత్ ఉంటుంది చాలా మంది. అదే చైన్ ప్రాసెస్. సో ఈ బయ్యా సన్నీ యాదవ్ ఏం చేసిండు, వీడియోలో మనం ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం, కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన, ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది, 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 minute గో అయితే తీసుకున్నా, ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది, చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తాం, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి. మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా, మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా, మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యున్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో బయ్యా సన్నీ యాదవ్ కెమెరా కొనడానికి వెళ్తారు. మోటో వ్లాగర్ కాబట్టి ఆయనకు సంబంధించి బైక్ కెమెరా తీసుకునే వెళ్తారు. ఆయన ఒక వర్షన్ తీసుకుంటాడు, దానికి అప్గ్రేడ్ వర్షన్ కోసం ఆయన వెళ్తాడు. సో ఆయనకు కావాల్సిన కెమెరా 1,90,000 సంథింగ్ ఉంటుంది, 2 lakhs ఏమో ఉంటుంది. సో ఆయన అకౌంట్లో ఆయన దగ్గర 1,00,000 రూపాయలే ఉంటాయి. సో ఆయన బెట్టింగ్ యాప్లో 3,76,000 ఏమో ఉంటాయి. దీనికి సంబంధించి ఆయన 1,00,000 రూపాయలు వేస్తే 96,000 వస్తాయి. వీడియోలో చూసినాం కదా మనం. ఆయన వెళ్ళి ఆ వ్లాగ్ చేయడం 1 minute కూడా ఉండదు, నిమిషం వీడియోనే కదా. దాంట్లో 1,00,000 రూపాయలు పెడితే 96,000 వచ్చినాయి. అరే ఆపేసుకుంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, అంటే అందులో ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 96,000 వస్తాయా? ఇంత ఈజీగా? అంటే కిస్మత్. మనకేం కావాలి, మనకు మ్యాజిక్లు కావాలి. మన యూత్కి లాజిక్స్ కంటే మ్యాజిక్స్ కావాలి, పైసలు కావాలి. అరే డబ్బులు పెట్టేసి డబ్బులు రావాలి, ఇంకేముంటుంది, ఫుల్ ఖుషి. సో నార్మల్గా చెప్తే నమ్మరు, కానీ బయ్యా సన్నీ యాదవ్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ప్రభావం, సొసైటీ పైన ప్రభావం చూపించే వ్యక్తులు వాళ్ళని ఫాలో అవుతుంటారు. కాబట్టి మన లోకల్ బై నాని అరెస్ట్ అయినప్పుడే సజ్జనార్ సీరియస్ అయ్యాడు. అంతెందుకు నాన్ వేషన్ తన వీడియో కాల్ కూడా మాట్లాడాడు కదా. సో ఇలా బయ్యా సన్నీ యాదవ్
చాలా వరకు వ్లాగ్స్ చేసిండు, చాలా మందికి వాళ్ళని లైక్ చేస్తారు, ఫాలో చేస్తారు, బాగా చేస్తున్నారు. కానీ చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల, కావాలంటే చాలా వీడియోస్లో కామెంట్స్ చూడండి, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా యూత్ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా. సో బయాసాని యాదవ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ సజ్జనర్ టీజీఎస్ ఆర్టీసీ సజ్జనర్ కూడా ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. ట్వీట్ని తీసుకున్న సూర్యాపేట పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నూతల్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఇప్పుడు ఆయన ట్వీట్ కూడా పెట్టిండు, అరెస్ట్ చేసినందుకు ధన్యవాదాలని, మళ్ళీ రీట్వీట్ పెట్టడం జరిగింది సజ్జనర్ గారు. సో మరి ఈయన పరిస్థితి ఏంటి? ఎన్నేళ్ళు లోకల్ బై నాని చూసాము, 10కి పైగా కేసులు నాన్ బెయిలబుల్ కేసులు. ఈయన పైన కూడా 10కి పైన కేసులు పెట్టినారు, బయాసాని యాదవ్ పైన కూడా. ఎందుకంటే నీకున్న ఫాలోయింగ్ అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్ వాళ్ళతో నువ్వు చేతులు కలిపి చాలా డబ్బులు తీసుకుంటారు కదా, యాప్ ప్రమోషన్ కి డబ్బులు తీసుకుంటారు. డెఫినెట్లీ చాలా డబ్బులు తీసుకొని ఈ విధంగా నువ్వు చేస్తున్నావా అంటే చాలా మంది యూత్ ని పక్కదారి పట్టిస్తున్నావు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వాళ్ళ ఫెయిల్యూర్ కి కారణం అవుతున్నావు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు అన్నట్టే చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటారు కదా. చాలా మంది డబ్బులు అప్పులు చేసి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంట్లో చెప్పుకోలేక. ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళకే మనీ వస్తాయా బెట్టింగ్ యాప్ లో పెడితే? అందరికి వస్తాయా? అది పాయింట్ కదా. బెట్టింగ్ యాప్ లో మనీ రావడం అనేది మూర్ఖత్వం. దేంట్లో కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫ్రీగా డబ్బులు రావు, మ్యాజిక్ జరిగి డబ్బులు రావు. పొద్దున్న లేసి మనం డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చి మార్కెట్లో, అది ఏ జాబ్ అయినా కానీ అంటే మంచి పద్ధతిగా ఒక మంచి వేలో నువ్వు కష్టపడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. డబ్బులు ఇంటి దగ్గర కూర్చుని డబ్బులు ఎందుకు వస్తాయి? నువ్వు పొద్దున్న లేట్ లేవాలని ఉంటే పొద్దున్న లేకపోతే 7 o'clock లేవు, 8 o'clock లేవు, 9 వరకు రెడీగా, 9 నుంచి నువ్వు చేయాలనుకున్న వర్క్ ప్లేస్కి 10 వరకు రీచ్గా, 10 o'clock నుంచి నీకు 6, 7, 8 కావాలంటే 10 వరకు కూడా కష్టపడు, ఇంటికెళ్ళి తిని పడుకో, మళ్ళీ సేమ్ రొటీన్, డైలీ రొటీన్, వీక్లీ 5 times ఇలా వర్క్ చేయి. ఎందుకు సంపాదించలేవు డబ్బులు? అయితే అలవాటు అయిపోయింది ఇక్కడ. వీళ్ళు చూపించే విధానం కూడా ఎలా ఉంటుందంటే నరేష్ గారు, అప్పటికప్పుడు 90,000, అప్పటికప్పుడు 50,000 అంటే సింపుల్ గా చిటికలో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఎందుకు అంత కష్టపడాలి అనే థాట్ వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. మంచి క్వశ్చన్ వేసినావు. ఇప్పుడు నీకు శాలరీ పడంగా ఏం చేస్తావు? నార్మల్ గా శాలరీ పడ్డ రోజు మనకు కావాల్సిన బిర్యానీ తింటాము, ఫ్రెండ్స్ తో తిరుగుతాం, సినిమాకి వెళ్తాం, మన ఖర్చు పెట్టేస్తాం. అంటే ఒక 30% ఆ రోజు ఖర్చు పెడతాం శాలరీ వచ్చిన రోజు. తర్వాత నీకు రెంట్ అని, కరెంట్ అని, గ్రాసరీస్ అని, నీడ్స్ కానీ అయిపోతుంది. ఒక మంత్ ఎండ్కి వచ్చేసరికి నీకు పెట్రోల్ డబ్బులు, లేకపోతే బైక్, లేకపోతే ట్రావెలింగ్ డబ్బులు కూడా ఉండేవి. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఎవరి దగ్గర తీసుకొని మళ్ళీ శాలరీ వచ్చిన తర్వాత ఇచ్చేస్తావు, ఒకవేళ నీ దగ్గర లేకపోతే, సేవింగ్స్ లేకపోతే. సో జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఒకవేళ జాబ్ అనేది లేదు, వాళ్ళకు ఒక 1K, 2K, 5K డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన నీడ్స్, అది తింటారా, ఇంకేం చేస్తారా, సినిమాకి వెళ్తారా, ఖర్చు పెట్టేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ డబ్బులు ఉండవు. సో చాలా మంది ఫ్రీ మనీకి అలవాటు పడిన వాళ్ళే ఉంటారు. అంటే మనం ఏదో ఇక్కడ ఈరోజు మీడియాలో చేస్తున్నాం, కెమెరా ఉంది కదా మాట్లాడుతున్నాం అని కాదు, కానీ చాలా వరకు ఫ్రీగా మనీ అంటే కష్టపడకుండా, ఒక దాని ఏమంటారు మన తెలుగులో క్రమశిక్షణ అంటారు, డిసిప్లిన్ లేకుండా, హాయిగా అది డిసిప్లిన్ ఉంటుంది. అంటే దానికి టైమింగ్ ఉంటుంది. హాయిగా 10, 11, 12 గంటలకు లేవడం, హాయిగా తిరగడం, రెస్పాన్సిబిలిటీ ఉన్నా లేకపోయినా మంచి లీడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేస్తారు, డబ్బులు లేనప్పుడు బాధపడుతుంటారు. సో ఫ్రీ మనీ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో వారి డబ్బులు వస్తున్నాయి కదా. కొన్నిసార్లు కొన్ని యాప్స్, కొన్ని మనం మాట్లాడుకున్న చైన్ సిస్టమ్ ఉన్నటువంటి స్కామ్లో స్టార్టింగ్లో డబ్బులు వస్తాయి వాళ్ళకి. 5,000 పెడితే మనకి 5,000 వచ్చేస్తే మళ్ళీ ఇంకొక 5,000, ఇంకొక 3,000 వస్తామంటే అరే డబ్బులు వస్తున్నాయి బాగా, ఇందులో సంపాదించుకుందాం అని అనుకుంటారు. కానీ 1 month తిరిగేలోపు వాళ్ళు ఏమంటారు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో పెట్టడం వల్ల వాళ్ళే లాస్ అవుతారు. బల్క్ అమౌంట్ పెడతారు, ఒకేసారి చిన్నవి పెడతారు, వస్తాయి, బల్క్ అమౌంట్ పెట్టగానే పోతాయి, ఓకే ఉన్నాయని ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు ఓసారి కొంతమంది ఏం చేస్తారు, మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు వీడి దగ్గర లేక వేరే దగ్గర 20,000, 30,000 అడిగి బెట్టింగ్ యాప్స్ లో పెట్టి అటు అవి రాక వీళ్ళకి కట్టలేక ఫ్రెండ్షిప్ పోయి వాళ్ళతో గొడవలు అయ్యి లాస్ట్కు మీరు అన్నట్టు సూసైడ్ వరకు వెళ్తే, లేకపోతే గొడవలు అయితే ఇంట్లో వరకు వెళ్తే, ఇంట్లో నానూరు కూడా కదా వీళ్ళంతా వాడు డబ్బులు ఇస్తాడు, మొత్తానికి అట్లా గొడవలు అయితే. సో ఫ్రీ మనీ, ఎంత ఫ్రీ మనీ సొసైటీలో ఎవరైతే బాగా సక్సెస్ అయినారో, అది సినిమా ఇండస్ట్రీయా, లేకపోతే స్పోర్ట్సా, పొలిటీషియన్సా, పొలిటికల్లో ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే, మనం చూస్తే చాలా వరకు పోలీసులు కూడా ఎప్పుడైనా ఎవరైనా దేనికైనా పిలిస్తే వాళ్ళ స్పీచ్ ఏముంటుంది, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఆఫీసర్స్ కానీ
ఫస్ట్ చదువుకోమనే చెప్తారు. చదువుకో, స్కూల్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళండి, డిసిప్లిన్ ముఖ్యం. చదువుకునేటప్పుడు మీరు ఫోకస్ చేయండి, వేరే వాటిపైన ఫోకస్ చేయకండి. ఖచ్చితంగా మీ చదివిన తర్వాత మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు, సక్సెస్ అవుతారు అంటారు. కానీ మనం ఏం చేస్తాం, చదువుకునే రోజులో బంకులు కొడతాం, డిగ్రీలో బంకులు కొడతాం, ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ అని తిరుగుతారు. తర్వాత బ్యాక్లాగ్లు ఉంటాయి, ఇయర్స్ వేస్ట్ అవుతుంటాయి. ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నాం బాబు అంటే వాడు ఏం చెప్పలేక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా అంటాడు. వాళ్ళకి తెలియదు ఇంటి పక్కన అంకుల్ కాంటికి ప్రిపేర్ అయ్యడానికి వచ్చిన వాళ్ళు కూడా రూమ్ తీసుకొని చేసే పనులు అయ్యాయి కదా. సో మొత్తానికి అప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కనబడ్డప్పుడు వాళ్ళు ముందే నాకపోవడానికి లైన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయంటారు, వాడే చెప్తున్నాడు, వాడు యాప్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కాదు, బెట్టింగ్ యాప్ వాడు యూజ్ చేస్తుంది కాబట్టి వాడు ఆ పొజిషన్లో ఉండు, మనం కూడా వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు ఈ రోజులలో. నువ్వు డాక్టర్ కావాలంటే కష్టము, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావడం కష్టము. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావాలంటే చాలా ఈజీ. ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ కావాలనేది నీకు ఏ సర్టిఫికేట్స్ కానీ ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, సో ఈజీగా అవ్వచ్చు అని రాంగ్ స్టెప్. మరి అట్లయితే వాళ్ళకి ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు వీళ్ళకి అదే డబ్బులు వస్తాయి, వీళ్ళు ఇదే పని చేసుకుని ఇంట్లో కూర్చొని మంచి బెట్టింగ్ ఆడుకుంటూ డబ్బులు చేసి వీళ్ళకి కూడా డబ్బులు రోజు రావు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు అప్పుడు ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి ఇస్తారు అంతే. ఆ వీడియోనే వాళ్ళు వాడుకుంటారు, ఊరికే రావుగా డబ్బులు, రోడ్ల మీద తీసుకురాయడాలు డబ్బులు. అసలు అంటే ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ సజ్జనర్ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. అంటే తోక కట్ చేయడం లాంటి డెసిషన్ తీసుకున్నారు, లేటుగా తీసుకున్నా. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా భయపడే స్టేజ్. అంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ చేయి, చెడుని కాదు కదా. చాలా మంది ఇప్పటికీ కామెంట్స్ ఒక వీడియో చూసిన, ఇది బయాస్ అని యాదవ్ సజ్జనర్ గారు మాట్లాడిన వీడియో పైన, అరే మా జీవితాలు సంకనాకి ఇస్తున్నారు కదరా మీరు, మీ వల్ల గుడిసిపోయామని కామెంట్స్ పెడుతున్నారు. ఏం చేస్తారు వాడు అన్ని డబ్బులు పోయినాక? ఒక్కొక్కళ్ళకి మనకు చూస్తే సర్కిల్లో కొంతమందికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి 10 లక్షల అప్పులు ఉన్నాయి. వాడు మళ్ళీ ఒక 5 years కష్టపడి ఇచ్చినా కూడా 10 lakhs సంపాదించాడు. అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు అప్పులు చేసి కూర్చున్నారు. సో మరి ఏంటి ఫైనల్గా ఇట్లా అంటే చాలా తీసుకున్నారు. మళ్ళీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ, ముఖ్యంగా ఇలా అరెస్ట్ చేయడము ఇవన్నీ కాకుండా ఇంకా సజ్జనర్ గారు కానీ ఇంకా పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళ అందరూ కూడా ఒక మంచి మీటింగ్స్ పెట్టి కౌన్సిలింగ్ చేయాలి యూత్కి. ఎవరెవరైతే ఇలాంటి గవర్నమెంట్ పైన కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి సీఎం గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు అందరూ కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా. వాళ్ళు ఎక్కడ కూడా టైం దొరికినప్పుడు వాళ్ళు మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చెడిపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ కాదు, కష్టపడండి, చదువుకోండి, కష్టపడండి. సక్సెస్ అవ్వకపోయినా కూడా నువ్వు అనుకున్న గోల్ లైఫ్లో బాగుంటావు కదా ఒకరి దగ్గర చేయి తప్పకుండా. సో బాధ్యత గవర్నమెంట్ పైన కూడా ఉంది. సజ్జనర్ గారు మళ్ళీ ఇలాంటి ఒక అవగాహన సదస్సులు, కౌన్సిలింగ్ సెంటర్స్ పెడితే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, సో చూసారు కదా నరేష్ గారు ఏం చెప్పారో. సో డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. మీరు కనుక వాళ్ళ మాటలు నమ్మి బలైపోతే మాత్రము మీ లైఫ్ రిస్క్లో పడుతుంది. లిటరలీ గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళ ఐడీలు బ్లాక్ చేయాలి డెఫినెట్గా. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ ఐడీలు తీసేస్తే అసలు మొత్తానికి ఆగిపోతుంది. ఇంకోసారి ఇంకోటి చేయాలన్నా భయపడతారు, ఎందుకంటే వాళ్ళు మొత్తం కష్టపడి ఎంతో కష్టపడతారు, చాలా సిన్సియర్ కష్టపడి ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇలాంటి తిక్కల పనులన్నీ చేస్తుంటారు. సో ఇది చూసినారు కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శశి టీవీని ఫాలో చేయండి.